అలాగే ఇంకొకటి 'మీనూ' సాంగ్ గూడా మీరే కొరియోగ్రఫీ చేశారు. అవునండి. అవును. అది లవ్ సాంగ్ కదా! దీని అవునండి. ఎక్స్‌పీరియన్స్ ఏంటి మీది? దీన్ని ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ప్లస్ మంచి థింగ్ ఏందంటే అండి, ప్రతి పాటలో స్టోరీ టెల్లింగ్ ఉందండి. హ్మ్. అంటే 'గోదారి గట్టు' ఉంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్ మీద. 'మీను' సాంగ్‌కి కూడా వెంకటేష్ గారు ఆయన లవ్ స్టోరీ చెప్తా ఉంటారు. స్టోరీ టెల్లింగ్. దాంట్లో అసలు బీమ్స్ ఇరగ్గొట్టాడు మ్యూజిక్. నాకు సెకండ్ హాఫ్ నుంచి చాలా ఇష్టం పాట. 'ఓ ఆకాశమై నే వేచి ఉండగా' అనే అబ్బా! అక్కడి నుంచి రేజ్ అవుద్ది సాంగ్. హ్మ్. స్టో ఏంటంటే ఈ 2 పాటల్లో కథ చెప్పాలి. హ్మ్. మాంటేజెస్ ప్లస్ మళ్ళీ ఆ పాటలో ఉన్న హై ఎక్కడ మిస్ అవ్వద్దు. మళ్ళీ మాంటేజ్ అంటే ఏదో డల్‌గా ఉండి ఏదో కథ చెప్పామని కాకుండా ఆ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వకుండా కుదిరింది ఈ సినిమాకి యాక్చువల్‌గా. కరెక్టే. అదే. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఓ 2 వీడియోల తర్వాతైనా మీ 'గోదారి గట్టు' సాంగ్ ఆ! కనిపిస్తుంది. నేనొకటి చూసాను ఒక ఛానల్‌లో 100 మిలియన్స్ అవును. 100 వ్యూస్. వ్యూస్. అసలు షాకింగ్ అనమాట. అస్సలు. ఏంటి అవును. మాస్టర్ హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారా ఇది? అస్సలు అంటే హిట్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశామండి. బావుంటది. డెఫినెట్‌గా వెంకటేష్ గారికి ఎక్కడా యాంటీ ఫ్యాన్స్ లేరు. హ్మ్. ప్రతి ఒక్కరు ఆయన్ని ఇష్టపడతారు. సో, హ్మ్. ఆ పాజిటివ్‌నెస్ కాన్ఫిడెంట్‌గా ఉండి హ్మ్. ఖచ్చితంగా హిట్ అవుతుంది కానీ తెలుగు ప్రేక్షకులు ఇంత పెద్ద హిట్ 100,000,000 వ్యూస్ ప్లస్ ఇన్ని రీల్స్ అందరు ఓపిక్గా హ్మ్. లుంగీలు, శారీలు, పువ్వులు ఇంట్లో కెమెరాలు పెట్టుకొని లైటింగ్‌తో సహా షూట్ చేస్తున్నారు. సాంగ్స్ రీల్స్ చేస్తున్నారు. అది చూసి నిజంగా అనిపించింది. అంటే హ్మ్. ఈ డ్రెస్సులేసుకొని మరీ రీల్స్ చేయడం అనేది నాకు తెలిసి ఈ సాంగ్‌కే ఎంత జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే హ్మ్. అదే. మాస్టర్ ఇంకొకటి చెప్పనా? మీరు హ్మ్. ఎంతో మందిలో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యాహ్! ఎలా అంటే కనీసం డాన్స్ రాని వాళ్ళు గూడా వైఫ్ అండ్ ఎగ్జాక్ట్. హస్బాండ్ గూడా బెడ్‌రూమ్ డోర్ పెట్టేసుకొని అవునండి. ట్రై చేద్దాం మనిద్దరం ఈ సాంగ్ అవునండి. అని అవును. ఎంతమందికి కాన్ఫిడెన్స్ వాళ్ళని వాళ్ళు చూసుకొని లక్షల్లో వ్యూస్ చూసుకొని అవునండి. నిజంగా అవును. అన్నిటికి హార్డ్ స్టెప్స్ ఏసి లేదు. ఊగిపోతేనే డాన్స్ అని కాకుండా ఎగ్జాక్ట్‌లీ అండి. ఎగ్జాక్ట్‌లీ. ఒక రొమాంటిక్ సాంగ్‌ని గూడా ఇంత అందంగా అవును. పిల్లల ముందు గూడా వేసేలా చేశారంటే అవును. ఖచ్చితంగా అది విన్నామనుకోండి నిజంగా లిరిక్స్ వింటే అది అవే ఇంకో లెవెల్. అవును. పిల్లలకు అర్థం అవును. కాదు అది. అయినా సరే డాన్స్ చేయడానికి చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు, హ్మ్. ముసలివాళ్ళు, యంగ్ అవునండి. కపుల్. ఇక్కడేంటంటే మా కాన్సెప్ట్ కథ పరంగా ఏదున్నా విజువల్‌గా మనము చాలా ఈజీగుండాలి. హ్మ్. అందరూ హ్యాపీగా చేసుకోవాలి పాటను హమ్ చేస్తూ అని అనిల్ గారు నేను ముందు అనుకోనే అంటే ప్లాన్ చేసే హెవీ స్టెప్స్ ఉండొద్దు. క్లియర్‌గా అర్థమవ్వాలి చూస్తుంటే. అంటే ఒక మంచి బాగా చించి ఆడే డాన్సర్‌కి బావుండాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఏ డాన్స్ రాకుండా కూర్చొని ఓన్లీ చెయ్యి ఇలా ఇలా యెస్. గోదారి గట్టు అని కూర్చొని కూడా మూవ్‌మెంట్ చేసుకొనిలా ఉండాలని ముందే అనుకోని డిజైన్ చేశామండి. హుహుహు. అది. మీరిక్కడ ఒక సీక్రెట్ చెప్పేయాలి మాస్టర్. చెప్పండి. రెమ్యునరేషన్. అంటే మనం ముందు మన పని చేయడానికే మాట్లాడుకుంటాం. హ్మ్. కానీ ఇంత హిట్ వచ్చిన తర్వాత అసలు హ్మ్. అది ఏమి మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం గానీ, మీకు ఈ సాంగ్‌కి 'గోదారి గట్టు' కావచ్చు, 'మీనూకి' అలాగే 'పొంగల్' సాంగ్స్‌కి రెమ్యునరేషన్ ఎంతిచ్చారు? ఎంతిచ్చారంటే చాలా బాగా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువిచ్చారు. ఆ! బికాజ్ అంటే సోలో కార్డ్ ఈ సినిమాకి సోలో కార్డ్. కాబట్టి అండ్ 'దిల్ రాజు' గారి కంపెనీ ఎప్పుడు ఆయన హ్మ్. 'దిల్ రాజు' గారు, 'శిరీష్' గారు అమేజింగ్‌గా చూసుకుంటారు. చాలా సినిమాలు చేశాను ఆ బ్యానర్‌లో. సో, అసలెక్కడ రెమ్యునరేషన్ వైస్ గూడా తగ్గకుండా దాని రిఫ్లెక్షన్ ఏంటంటే వర్క్ బెస్ట్ వచ్చిందనంటే రెమ్యునరేషన్ గూడా బాగా ఇస్తేనే వస్తది. యాహ్! కరెక్టే. అదే అండి. అంటే అన్నీ మనం డబ్బులు చూసుకొని కూడా అవును. ఏం చెయ్యము. మన అవును. ఎఫర్ట్స్ ఎలా పెట్టాలో యెస్. అలా పెడతారు. మీరు అవును. సరదాగా అంటున్నారు అంతే. గానీ ఈ మాట. మీరు ఇంతకుముందు గూడా అనిల్ రావిపూడి గారితో ఎఫ్2 చేశారు. ఈవెన్ అవును. వెంకటేష్ ఎఫ్2, గారితో గూడా. ఎఫ్3 సర్లేరు ఎఫ్3 నీకెవరు, రాజా అబ్బా! ది గ్రేట్. సూపర్ కాంబినేషన్ మీదసలు. అవునండి. అందుకే ఫ్రీ హ్యాండ్ బాగా ఇస్తారేమో. అవునవును. అయితే మనం ఈ సినిమాకొచ్చి మాట్లాడుకోవాల్సొస్తే 'ఐశ్వర్య రాజేష్' అలాగే 'మీనాక్షి చౌదరి' ఈళ్ళిద్దట్లో ఎవరితో మీకు బాగా ఫ్లెక్సిబుల్ అనిపించింది? ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'గోదారి గట్టే' షూట్ చేశాము. హ్మ్. తర్వాత తెలుసు నాకు 'ఐశ్వర్య రాజేష్' చాలా సాంగ్స్ చూసున్నాము. తను బెస్ట్ డాన్సరు. కాకపోతే వెంకటేష్ గారితో ఎక్స్‌ప్రెషన్ హ్మ్. రావాలి. హ్మ్. అంటే నాట్ ఓన్లీ వెంకటేష్ గారి పక్కన చేయాలంటే డాన్స్ ఏస్తే సరిపోదు. ఆ ఎక్స్‌ప్రెషన్ ఇద్దరి కౌంటర్స్ బావుండాలి. ఫస్ట్ డే ఆ ఇంట్రో షాట్ పెట్టాం.
ఇంట్రో షాట్ పెట్టగానే అర్థమైపోయింది. అమ్మాయి నో చెప్పేది. అమ్మ చాలా క్యూట్‌గా చేసింది. హ్మ్. అంటే ఇది ఇంకా వర్కౌట్ అయిపోయిందని అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు తను కూడా వెరీ డిసిప్లైన్డ్ వెంకటేష్ గారితో ఇద్దరితో గానీ అమేజింగ్. అందుకనే చెప్పానుగా 5 డేస్ అనుకున్న సాంగ్ 3 డేస్‌లో చేయగలిగాం. కరెక్టే. అలా. హ్మ్. ఏమంటున్నారు ఈ సాంగ్ చూసుకున్న తర్వాత 'ఐశ్వర్య రాజేష్' ఫీలింగ్ ఏంటి? 'విక్టరీ వెంకటేష్' ఏమన్నారు? ఫస్ట్ అయితే పెద్ద స్లోగా రీల్స్ స్టార్ట్ చేశారు. స్లోగా హిట్ అయిపోతుంది. ఇంకా రీల్స్ చూసి ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు వెంకటేష్ సార్ కాల్ చేశారు. షాక్ అయ్యాను నేను. హ్మ్. వెంకటేష్ "భాను భలే ఎళ్తుంది సాంగ్" అని చెప్పేసి అనగానే సో హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. అంటే నాకు తెలిసి వెంకటేష్ గారి కెరియర్‌లో అంటే ఇప్పుడు రీల్స్, ఇన్‌స్టాలో వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ వెంకటేష్ గారిది ఇంత వైరల్ అవ్వడం. యెస్. అవును. పైగా ఇప్పుడంతా యంగ్‌స్టర్స్ యూత్‌తో పోటీ యెస్. పడాల్సిన యెస్. టైంలో ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళందరికంటే గూడా అసలు ఆయన ద బెస్ట్ ఇవ్వగలగడం ఆయనకి నిజంగా అసలు. కెరీర్‌లో గూడా బెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ. యెస్ అండి. అండ్ దిస్ ప్రూవ్స్ అండి ఏంటంటే ఆడియన్‌కి న్యూ జనరేషన్ ఆఫ్ ఫిలిమ్స్ అవసరం లేదు. లేదా ఓల్డ్ జనరేషన్ ఆఫ్ ఫిలిమా ఇది అస్సలు యెస్. డజంట్ మ్యాటర్ అండి. అక్కడ ఏందంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా లేదా హ్మ్. అనేదే మ్యాటర్. అంటే మనం ఏదైనా సీన్ గానీ, సాంగ్ గానీ చూసినప్పుడు అది చూస్తూ మనం ఎంటర్‌టైన్ అవుతే చాలు హ్మ్. అనేది ఈ సినిమా ద్వారా మళ్ళీ ప్రూవ్ చేశారు ఆడియన్స్ అందరూ. ఈ సినిమాకి ప్రమోషన్స్ గూడా బాగా చేశారు అసలు. అస్సలు అండి. ఆ! వెంకటేష్ గారు ఏంటండి నిజంగా. ప్రతి సినిమాకి మామూలుగా అనిల్ సార్ సినిమాలు అన్నిటికీ పాపం ఆయన షోల్డర్స్ మీద వేసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్తారు ప్రమోషన్‌లో. హ్మ్. ఈ సినిమాకి మాత్రం ఆయన ఎంత తీసుకున్నారో వెంకటేష్ గారు కూడా అంతే తీసుకున్నారు. అసలు నిజం. ఏం ప్రమోషన్స్ ఆ హీరో, హీరోయిన్స్ ఇద్దరు కూడా అస్సలు అంతే. ఇద్దరం అసలు టీము నలుగురు హ్మ్. అస్సలు ఏం ఎనర్జీ ప్రతి దగ్గరికెళ్ళినప్పుడు ఆ 'పొంగల్' సాంగ్ మీద డాన్స్ మొన్న ప్రీ రిలీజ్ మ్యూజిక్ ఈవెంట్‌లో వెంకటేష్ గారు సాంగ్ పాడడం, ఆయన డాన్స్ అస్సలు మతిపోయింది మాకు. అందరం కూర్చున్న వాళ్ళని చైర్‌లో నుంచి లేచి డాన్స్‌లాడడం అవును. అక్కడ. అసలు హ్మ్. ఆ ప్రమోషన్స్ చూస్తున్నప్పుడే ఒక్కోసారి ఓవర్ ప్రమోషన్ అనిపిస్తది. హ్మ్. ఒక్కోసారి నమ్మకం లేనప్పుడు అవును. ఇంతగా ప్రమోట్ చేస్తారు. కానీ అవును. అసలు ఆ ప్రమోషన్స్ చూసినప్పుడు, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు, హ్యాపీనెస్ చూసినప్పుడే ఒక సాధారణ అవును. ప్రేక్షకుడికి అర్థమైపోయింది. సూపర్ అవును. హిట్ సినిమా మనం అవును. చూడబోతున్నాము అని. అవునండి. ఫస్ట్ డే ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్. వాళ్ళు ఏ ఈవెంట్‌కెళ్ళినా మీరు చూడండి ఫస్టే ఫేస్‌లో స్మైల్. హ్మ్. డౌటే లేకుండా అసలు అంటే సినిమా గురించి వాళ్ళు ఎంత చెప్పారో పక్కన పెడితే ఆడియన్స్‌తోని అక్కడున్న వాళ్ళతోని ఇంటరాక్ట్ అవ్వడం హ్మ్. వెంకటేష్ గారు. అది నిజామాబాద్‌లో ఈవెంట్ కానీ, ఇంకొక దగ్గర ఈవెంట్‌లు కానీ ఎన్ని ఈవెంట్స్ అసలు. ఆయన ఎంత ఓపికగా అసలు ప్రతి దగ్గర డాన్సులు అబ్బబ్బా! ప్రతి దగ్గర డాన్స్ చేశారు ఆయన వెంకటేష్ గారు. హ్మ్. వెంకటేష్ సార్ లాంటి హీరో అసలు ప్రతి ఈవెంట్‌లో ఎన్ని షోస్, టీవీ షోస్‌లో ఆయనెళ్లి అసలు ప్రమోట్ జేయడం అనేది అవును. ఈ రేంజ్ ప్రమోషన్ నిజంగా అస్సలు ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. చూడలేదు నేను. అవును. అసలు ఆయన ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ సీరియస్‌గా. ఇంకొకటి 'అనిల్ రావిపూడి' గారు, అలాగే 'చిరంజీవి' కాంబినేషన్‌లో గూడా మీరు వర్క్ చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ ఏంటి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? నేను చెప్తానండి. అది అనిల్ గారు అఫీషియల్‌గా అనౌన్స్ అనౌన్స్ చేయాలంటారా? చేసిన తర్వాత చెప్తానండి. మీరు గూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు గదా! అస్సలు 'చిరంజీవి' గారికి మామూలుగా అమ్మ కొరియోగ్రఫీ చెయ్యాలి. ఎందుకంటే ప్రతి డాన్స్ మాస్టర్‌కి ఇదొక ఉంటుంది. ఒక డ్రీమ్ లాంటిది. డ్రీమ్ లాంటిది. 'చిరంజీవి' గారికి కంపోజ్ యెస్ అండి. జేయాలి. కానీ ఇంకోటి అసలు డాన్స్‌కి ఆయన కింగ్. అవును. ఈజ్ ఏ కింగ్ ఆఫ్ గ్రేస్ నా యెస్. దృష్టిలో. గ్రేస్ ఆయన మించి అంటే ఎవరు చేయలేరు అది పక్కన పెడితే ఆయన సంథింగ్ ఎల్స్. ఆయన డాన్స్, ఆయన గ్రేస్ వేరే లెవెల్ ఆయన. మాస్టర్ మీరు 'తండేల్' సినిమా కూడా చేశారు కదా! అవును. కంపోజ్ చేశారు. సాయి 'బుజ్జి తల్లి' పల్లవి. 'బుజ్జి తల్లి' ఓహ్! సాంగ్‌కి 'బుజ్జి తల్లి' మీదే. 50 చిన్న మిలియన్ ప్యాచ్ వ్యూస్ వర్క్ చూసాను. చేశాను. ఇప్పటికే. ప్యాచ్ వర్క్ అవునండి. 'బుజ్జి తల్లి' అవును. నిజమే. సాయి పల్లవి, నాగ చైతన్య. అవును. ఎక్కువ లవ్ సాంగ్స్‌కి చేస్తున్నట్టున్నారు మాస్టర్ మీరు? లేదండి అన్నీ ఇప్పుడు అన్నిటికి 'డీజే టిల్లు' చేస్తున్నారా? ఒక కంప్లీట్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ డాన్స్. ఆ! 'జై బాలయ్య' సాంగ్ కంప్లీట్ డాన్స్ నంబరు. మళ్ళీ మరి 'రవితేజ' గారికి 'అబ్బచ్చా అబ్బచ్చా' సాంగ్ కంప్లీట్ డాన్స్ నంబర్. హ్మ్. కథే ఇంకా నన్ను డ్రైవ్ చేసేది కథ, హ్మ్. క్యారెక్టర్ ప్లస్ డైరెక్టర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు 'హరీష్' సార్ అన్నారు మాస్టర్ దీనికి అసలు ఇరగదీయండి అని చెప్తే 'మిస్టర్ బచ్చన్‌లో' ఆ మజా అంటే 'రవితేజ' గారు ఒకళ్ళు కంపోజ్ చేసుకుంటే ఎలా ఉంటదో అలాగే చేస్తాను నేను. అంటే ఏదో నా స్టైల్ ఏదో సెపరేట్‌గా ఉండి రుద్దడం కాకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌లో ఈ మూమెంట్ బావుంటది అని అనుకున్నప్పుడే చేస్తాను. ఓకే. అది.
ఇంకా మళ్ళీ జై బాలయ్య, బాలయ్య గారికి కూడా మీరే అలాగే 'భగవంత్ కేసరిలో' అవును. ఉయ్యాలో 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 ఉయ్యాలో. ఎంత అవును. బావుంటుందండి. ఎంతమంది నోళ్ళల్లో విన్నాము. అవును. ఎంతమంది తండ్రి కూతుళ్ళు దానికి అవునండి. డాన్స్ వేశారో. అవునండి. అది చేస్తున్నప్పుడు మీకేమనిపించింది? అది మాంటేజ్ చేస్తా ఉన్నాము. షూట్ జరుగుతా ఉంది. అయితే ఉయ్యాలో ఉయ్యాలో దానికి ఏదన్నా బుక్ స్టెప్ ఉంటే చిన్నదుంటే బావుంటది సార్ అని జెప్పేసి అన్నాను. అంటే అనిల్ సార్ గూడా ఫస్ట్ మాంటేజెస్ అనుకున్నాం గదా! దాంట్లో డాన్స్ అవసరమా అని ఒక చిన్న డౌట్ ఉంది. బట్ లాస్ట్ మినిట్ ఇమ్మీడియేట్ ఒక చిన్న మూమెంట్ చూడండి సార్ చేస్తాను అని జెప్పేసి చూపిచ్చా. చూపించగానే చాలా బాగుంది చేద్దాం ఇదని అనుకొని చేశాము. కానీ అది గూడా అంతే పెద్ద హిట్ అయింది. అంటే ఒక డాటర్ అండ్ ఫాదర్ యెస్. యెస్. కలిసి రీల్‌గా. రీల్ జేసుకోవడానికి అదొక సాంగ్. హ్మ్. అండ్ బెస్ట్ పార్ట్ ఏందంటే నేను ఆ సాంగ్ తర్వాత బాంబేలో నాకొక ఫేవరెట్ డాన్సర్ ఉన్నాడు. తను లేడీ డాన్సర్ ఒక జెంట్. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి చేశారు. అంటే ఇక్కడి నుంచి అంత రీచ్ ఎళ్ళింది అని. యెస్. అంతే కదా! చాలా హ్యాపీగా బాలీవుడ్, నార్త్ అనిపించింది. ఇండియన్స్ దాకా మనం రీచ్ అయ్యామంటే 'ఉయ్యాలో ఉయ్యాలో' సాంగ్ ఎక్కడ అక్కడ బాంబేలో వాళ్ళు గూడా ఒక ఫాదర్, డాటర్ ఆ రీల్ చేసుకున్నారంటే అమేజింగ్ గదా!